ప్రభుత్వ చిన్నచూపు వల్ల దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. వీళ్లను మహిళా సంక్షేమ శాఖలో కలపడం దారుణమన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసులో జరిగిన వేడుకల్లో దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందించారు. లోపముందిన నెపంతో వికలాంగులు కాదు దివ్యాంగులని చెప్పుకునే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఫలానా వ్యక్తికి లోపం ఉందని చూపించిన వ్యక్తి అసలు వికలాంగుడు. పనిచేసేటువంటి ఆత్మస్థైర్యం ఉన్నది, పట్టుదల ఉన్నది, అన్ని రంగాల్లో రాణిస్తా ఉన్నారు. మూగమైనటువంటి వారికి లేదా చెవిటి వారికి ఇవాళ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం అంటే మరి ఇవాళ ఒక గొప్ప మార్పుగా నేను దీన్ని అభివర్ణిస్తాను. మన రాష్ట్రంలో కూడా దాదాపు 40 లక్షల మంది ఇవాళ మన రాష్ట్రంలో దివ్యాంగులుగా ఇవాళ కొనసాగుతున్నారు. పెన్షన్ అనేది వారి హక్కు అది ఇవాళ. కాబట్టి పెన్షన్తో సరిపెట్టకుండా రాజ్యాంగం కల్పించే హక్కులను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద. ఉద్యోగాల్లో 3% విధిగా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాల్లో కూడా విధిగా వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా 3% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆదేశాలు ఉంటే కూడా మన రాష్ట్రంలో అది అమలుకు నోచుకోవటం లేదు. క్రమేణా ఇవాళ రాజ్యాంగ మరి పరంగా ఉన్నట్టు రిజర్వేషన్ల హక్కులను ఎందుకు ఇవాళ మరి వాళ్ళు కుంచుకుపోతున్నాయంటే ప్రభుత్వ సంస్థల యొక్క పరిధిలో